అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. టీజీఐఐసీ ప్రభుత్వ భూముల కేటాయింపు, చట్టసభల్లో ప్రవేశానికి వయో పరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ బిల్లు పెట్టడం, మెట్రో విస్తరణ, హెల్త్ పాలసీ, గోదావరి పుష్కరాల ఏర్పాట్ల అంశాలపై కేబినెట్లో చర్చించారు. తెలంగాణ కేబినెట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ శ్రీనివాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశము సుదీర్ఘంగా జరిగింది. ఇందులో ప్రధానంగా ఈ ఏడాది డిసెంబర్లో గ్లోబల్ సమ్మిట్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని చెప్పి ఆ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశం పైన ఏ విధంగా దాన్ని నిర్వహించాలి, గత ఏడాది నిర్వహించినటువంటి సమ్మిట్ సందర్భంగా జరిగినటువంటి లోటుపాట్లు, సో వాటిని సరిచేసుకొని అంతకంటే అద్భుతంగా ఘనంగా ఏ విధంగా నిర్వహించాలనేటువంటి దానిపైన ఈరోజు కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఈ వచ్చే డిసెంబర్ ఈ ఏడాది డిసెంబర్ 7, 8, 9 ఈ 3 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఆ మేరకు ఈ ఏర్పాట్లు అత్యంత ఘనంగా చేయాలని చెప్పి కూడా ఈరోజు సమావేశంలో చర్చించారు. గత ఏడాది ఇదే డిసెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించారు. ఇప్పుడు 7, 8, 9 గత ఏడాది 2 రోజులు నిర్వహిస్తే ఈ ఏడాది 3 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేశారు. అందుకోసము ఘనంగా నిర్వహించడం కోసము ప్రత్యేకమైనటువంటి కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు ఒక్కొక్క రంగానికి సంబంధించి ఒక్కొక్క అంశం పైన. గత ఏడాది నిర్వహించినటువంటి గ్లోబల్ సమ్మిట్లో దాదాపుగా 27 సదస్సులు నిర్వహించారు. సో వివిధ రంగాలకు సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంకా ఇతర రంగాలకు సంబంధించినటువంటి అంశాలకు 27 అంశాలపైన సదస్సులు నిర్వహించారు. సో అంతకు మించి ఈసారి సదస్సులు నిర్వహించాలి, అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సదస్సుల నిర్వహణ కోసము, ఆ డెలిగేట్స్ను ఆహ్వానించడం కోసము, ప్రత్యేకంగా వారికి ఫుడ్ అరేంజ్మెంట్ కోసము, వేదికల ఏర్పాట్ల కోసము ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి కమిటీలను ఏర్పాటు చేయాలి. ఐఏఎస్ అధికారులతో పాటుగా మంత్రులతో, అదేవిధంగా సీనియర్ ఎమ్మెల్యేలతో పాటుగా సీనియర్ నాయకులతో ప్రత్యేకమైనటువంటి కమిటీలను ఏ విధమైనటువంటి లోటుపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సో అందులో ఈసారి ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేశారు కేబినెట్ సమావేశంలో. గత ఏడాది నిర్వహించినటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్ ఏమో జాయిన్ అండ్ రైజ్ తెలంగాణ థీమ్తో నిర్వహించారు. ఈసారేమో ఇన్వెస్ట్ తెలంగాణ థీమ్తో నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేశారు. సో దీంతో పాటుగా ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా ఇంకా అనేక అంశాలపైన ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. 22A భూముల వల్ల 22Aలోని వివాదాస్పద భూములకు సంబంధించి ఆ భూములకు ఎందుకు ఇంత వివాదాస్పదం అవుతుంది, ఎందుకు బయట విమర్శలు వస్తూ ఉన్నాయి, సో దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి అంశంపైన కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తూ ఉంది. వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే పెద్ద ఎత్తున వాటిలో పెట్టారు, ఇబ్బందులకు గురి చేశారు ప్రజలని చెప్పి పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ విమర్శలు చేసింది. కానీ ఇప్పుడు వీరు కూడా ఆ నిషేధిత జాబితాలో భూములను పెట్టారు, పట్టా భూములను పెట్టారు. అదేవిధంగా ఎప్పటి నుంచో నివాసం ఉంటున్నటువంటి ఇళ్లను కూడా అందులో పెట్టడం వల్ల రిజిస్ట్రేషన్లు కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో సో వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అనేటువంటి అంశంపైన కూడా ఈరోజు సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక అదేవిధంగా కొత్తగా పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పి, మరికొన్ని పెన్షన్లు ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయాన్ని తీసుకుంది. దాదాపుగా 2.5 నుంచి 3.5 లక్షల పెన్షన్లను కొత్తగా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇటు వితంతు మహిళలకి, వితంతువులకి, అదేవిధంగా సింగిల్ లేడీ, ఈ విధంగా 7 కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్లు ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. సో దానికి ఈరోజు జరిగినటువంటి కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. వాస్తవానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, సో వాటిని విడతల వారీగా ఏ విధంగా ఇవ్వాలి, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఏడాదికి
నెలకు ఎంత బడ్జెట్ అవుతుంది, ఏడాదికి ఎంత ప్రభుత్వం పైన భారం పడుతుంది అనేటువంటి అంశాలపైన కూడా ఈరోజు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి సో ఆ కొత్తగా ఇచ్చేటువంటి పెన్షన్లకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక దాంతోపాటుగా కొన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఈ గట్టు ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, ఇంకా ఇతర ప్రాజెక్టులకు సంబంధించి డిజైన్ల మార్పుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశము, వాటిపైన నిపుణుల కమిటీ ఏమిచ్చింది, ఎన్డీఏసీ ఏమిచ్చింది, సో వాటిపైన ఏ విధంగా ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశాలపైన కూడా ఈరోజు కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించినట్లుగా తెలుస్తూ ఉంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ.